హైదరాబాద్ లో అర్ధరాత్రి ఓ యువతి కిడ్నాప్ కలకలం రేపింది. అత్తాపూర్లో అందరూ చూస్తుండగానే ఒక యువతిని థార్ కారులో వచ్చిన నలుగురు దుండగులు కిడ్నాప్ చేశారు. యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా దుండగులు వారిని ఏ మాత్రం లెక్క చేయలేదు. యువతిని కారులోకి తోసేసి వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు అక్కడి సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఇది నిజంగా కిడ్నాపా లేక దీని వెనుక మరేదైనా ఇతర కోణం ఉందా అనే దిశగా పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కీర్తి, చెప్పండి, అసలు ఏం జరిగింది? మాదిరి మనం చూసుకుంటే గనక నిన్న అర్ధరాత్రి ఒక నాటకీయ పరిణామంలోని ఒక యువతిని అయితే కిడ్నాప్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు అత్తాపూర్ పరిధిలోని ఒక తార్ కారులో నలుగురు వ్యక్తులైతే వచ్చి ఒక యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించుకుని తీసుకుని వెళ్ళటం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఇదంతా చూస్తున్నటువంటి చుట్టుపక్కల జనాలు కూడా ఒక్కసారిగా వాళ్ళు షాక్ కి గురై అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ కళ్ళ ముందు ఏం జరుగుతుందని వాళ్ళు పేర్కొనే లోపే కూడా ఆ కారులో వచ్చిన వ్యక్తులైతే ఆ యువతిని కారులో ఎక్కించుకుని తీసుకుని వేగంగా పరారవడం కూడా జరిగింది. అయితే ఇదంతా కూడా నిజంగా కిడ్నాపా లేదు అంటే ఇంకేదైనా కోణం ఉందా అని కూడా అయితే కూడా అందరూ అనుమానపడుతున్నారు. ఎందుకంటే ఈ మధ్యన మనకి సోషల్ మీడియాలో ఇలా రీల్స్ వీటి ద్వారా చేయటం ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి సో పోలీసులు కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను అయితే పరిశీలించడం జరుగుతుంది. అంటే ఇది నిజంగా కిడ్నాప్ అయిందా యువతి, లేదు అంటే ఏదైనా వేరే ఏదైనా వివిధ కోణాలు ఉన్నాయి అనే ఆ ఇదిలోనైతే కూడా వాళ్ళు దర్యాప్తు అయితే సాగిస్తున్నారు. అయితే స్థానికులు చెప్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఆ వచ్చిన యువకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆ యువతికి పరిచయం ఉందని అయితే కూడా మనకి ఒక సమాచారం అయితే ఉంది. అంటే పరిచయం అంటే ఎలాంటి, అంటే అందరూ కలిసే వచ్చారా లేకపోతే అమ్మాయి ఒక్కరితే వస్తుందా, ఎక్కడి నుంచి వస్తుంది, ఏమైనా తెలిసిందా వివరాలు? ప్రస్తుతానికి అయితే పూర్తిగా వివరాలు అయితే మనకు తెలియాల్సి ఉంది. కాకపోతే వచ్చిన యువకులతోనైతే ఆ యువతి మాట్లాడడం అండ్ వెంటనే ఆ యువతిని గట్టిగా లాగి కారులోకి ఎక్కించుకుని తీసుకుని వెళ్ళడం ఇట్లాంటివి అయితే కూడా జరిగినాయి అని చెప్పేసి స్థానికంగా ఉన్న వాళ్ళైతే కూడా చెప్తున్నారు. ఎవరైతే ఐ విట్నెస్లు ఉన్నారో అక్కడ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. కీర్తి, మరి పోలీసులు ఏమంటున్నారు ఈ విషయం మీద? పోలీసులు అయితే ప్రస్తుతానికి ఆ దర్దాపుల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను అయితే అంటే ఎవరు వచ్చిన వాహనం ఎవరిది అండ్ అదే విధంగా అది ఏ దిశగా వెళ్ళింది అండ్ అదే విధంగా ఎవరైతే కిడ్నాప్ కి గురైంది అంటున్నారో ఆ యువత ఎవరు అనే వివరాలను తెలుసుకోవడానికి అయితే సీసీ కెమెరాల ద్వారా అయితే దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అసలు నిజంగా ఇది కిడ్నాప్ అయినా లేదంటే వేరే కోణం కూడా తెలుసుకోవడానికి అయితే అత్తాపూర్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కీర్తి. సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ప్రసిద్ధ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఏటా జరిగే గంగమ్మ జాతర ఉత్సవాల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన తన పర్యటనను కొనసాగిస్తారు. కుప్పంలో దైవ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత చంద్రబాబు ఈరోజు సాయంత్రం బెంగళూరుకు బయలుదేరనున్నారు. తన రోడ్ మ్యాప్ లో భాగంగా ఆయన బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో సరికొత్త పని విధానం అమల్లోకి వచ్చింది. ఇంధన పొదుపు పెరుగుతున్న వేడిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మున్సిపల్ ఉద్యోగులకు వారంలో 2 రోజుల పాటు వర్క్ ఫ్రం హోం తప్పనిసరి చేసింది. ఈ కొత్త రూల్ ప్రకారం ప్రతి బుధవారం, శనివారం ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలు నేటి నుంచే అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంధన పొదుపుపై ఇచ్చిన పిలుపు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. వారానికి 2 రోజులు ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయటం వల్ల రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. తద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గటమే కాకుండా పెట్రోల్, డీజిల్ వినియోగం కూడా తగ్గుతుంది. ఇది పరోక్షంగా దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణకు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. మేరా భారత్ మేరా యోగ్దాన్ పేరుతో 90 రోజుల పాటు ప్రత్యేక ప్రచారం కూడా నిర్వహించనున్నారు. అత్యవసర సేవలు అందించే హాస్పిటల్స్, ఫైర్ సర్వీసెస్,
నీరు, విద్యుత్ సరఫరా వంటి విభాగాలకు ఈ నిబంధన నుంచి మినహాయించారు. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో సరికొత్త పని విధానం అమల్లోకి వచ్చింది. ఇంధన పొదుపు, పెరుగుతున్న వేడిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, మున్సిపల్ ఉద్యోగులకు వారంలో 2 రోజుల పాటు వర్క్ ఫ్రం హోం తప్పనిసరి చేసింది. ఇక ఈ కొత్త రూల్ ప్రకారం ప్రతి బుధవారం, శనివారం ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలు నేటి నుంచి అమల్లోకి వస్తున్నట్లుగా ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంధన పొదుపుపై ఇచ్చిన పిలుపు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. ఇక వారానికి 2 రోజులు ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం వల్ల రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. తద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గటమే కాకుండా పెట్రోల్, డీజిల్ వినియోగం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. ఇది పరోక్షంగా దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణకు దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. మేరా భారత్, మేరా యోగ్దాన్ పేరుతో 90 రోజుల పాటు ప్రత్యేక ప్రచారం కూడా నిర్వహించనున్నారు. అత్యవసర సేవలు అందించే హాస్పిటల్స్, ఫైర్ సర్వీసెస్, వాటర్, విద్యుత్ సరఫరా వంటి విభాగాలకు ఈ నిబంధన నుంచి మినహాయించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తుంది. లహరి, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ మీ దగ్గర ఏమున్నాయి? ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో సరికొత్త పని విధానం అమల్లోకి వచ్చింది. ఇక ఇంధన పొదుపు, పెరుగుతున్న వేడిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, మున్సిపల్ ఉద్యోగులకు వారంలో 2 రోజుల పాటు వర్క్ ఫ్రం హోం తప్పనిసరి చేసింది. ఈ కొత్త రూల్ ప్రకారం ప్రతి బుధవారం, శనివారం ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలు నేటి నుంచి అమల్లోకి వస్తున్నట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంధన పొదుపుపై ఇచ్చిన పిలుపు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. వారానికి 2 రోజులు ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడం వల్ల రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. తద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గటమే కాకుండా పెట్రోల్, డీజిల్ వినియోగం కూడా తగ్గుతుంది. ఇది పరోక్షంగా దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణకైతే దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. మేరా భారత్, మేరా యోగ్దాన్ పేరుతో 90 రోజుల పాటు ప్రత్యేక ప్రచారం కూడా నిర్వహించనున్నారు. ఇక అత్యవసర సేవలు అందించే హాస్పిటల్స్, ఫైర్ సర్వీసెస్, వాటర్, విద్యుత్ సరఫరా వంటి విభాగాలకు ఈ నిందన నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి, ఈ వారంలో 2 డేస్ వర్క్ ఫ్రం హోమ్, దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మనం అనుకుంటుగానే గతంలో చూసుకోవచ్చు, పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి సంక్షోభం నేపథ్యంలో ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే ప్రజెంట్ ఢిల్లీలో ప్రభుత్వ కార్యాలయాల్లో సరికొత్తగా పని విధానాలు అమల్లోకి వచ్చింది. అంటే ఇప్పటికి చూసుకోవచ్చు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. సో ఇంధన పొదుపు పెరుగుతున్నటువంటి వేడిని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ ఉద్యోగులకు వారంలో 2 రోజుల పాటు వర్క్ ఫ్రం హోం తప్పనిసరిగా చేసింది. ఇప్పటికి సాఫ్ట్వేర్ కంపెనీలో చేసినట్టు విధంగానే ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కొత్త రూల్ తీసుకురావడం చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. చాలా వరకు వర్క్ ఫ్రం హోమ్ అని చెప్పగానే ప్రభుత్వ కార్యాలయాల్లో
చాలా రిలాక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కొత్త రూల్ ప్రకారం చూసుకోవచ్చు ప్రతి బుధవారం అలాగే శనివారం ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని చెప్పేసి కీలక నిర్ణయం తీసుకోవాల్సి పరిస్థితి నెలకొంది ఈ పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధం వల్ల. సో ఈ ఆదేశాలు నేటి నుంచి అమల్లోకి వస్తున్నట్టు కూడా ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంధన పొదుపుపై ఇచ్చినటువంటి పిలుపు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. సో ఇప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీస్ 2 రోజులు ఎలా అయితే వారానికి సెలవులు ఉంటాయో అలా వారానికి 2 రోజులు ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని చెప్పేసి కీలక నిర్ణయం తీసుకోండి. సో ఇప్పటికే చూసుకోవచ్చు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోవడం వల్ల ఒకవైపు రోడ్లపైకి వచ్చేటువంటి వాహనాల సంఖ్య తగ్గుతుంది, అలాగే ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుంది. సో మొత్తం మీద పొల్యూషన్ అనేది కూడా ఒక కంట్రోల్ వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీలో పొల్యూషన్ చాలా వరకు కూడా ఎక్కువైపోతుంది సమ్మర్ లో, కాబట్టి ఇంకా పొల్యూషన్ అనేది రోజు రోజుకి ఎక్కువైపోతుంది, వాహనాల రద్దీ కూడా ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. తద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా పెట్రోల్ డీజిల్ వినియోగం కూడా తగ్గుతుందనే నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే పరోక్షంగా రాజధాని అనేటువంటి దోహదపడుతుందని అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా నేడు వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు దేశంలోని సుమారు 12 లక్షలకు పైగా మెడికల్ షాపులు ఈ రోజు బంద్ పాటిస్తున్నాయి. ఆన్లైన్ ఫార్మసీల నియంత్రణ లేని అమ్మకాలు, కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న భారీ డిస్కౌంట్లకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టారు. ఈ బంద్కు ప్రధానంగా 2 కారణాలున్నాయి. మొదటిది, ఎలాంటి నియంత్రణ లేకుండా కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఆరోపిస్తున్న ఆన్లైన్ ఫార్మసీలు. సరైన వెరిఫికేషన్ లేకుండా నకిలీ ప్రిస్క్రిప్షన్లతో కూడా మందులు అమ్ముతున్నారని, ఇది ప్రజల ఆరోగ్యానికి పెను ప్రమాదమని కెమిస్టుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక రెండో డిమాండ్, కార్పొరేట్ సంస్థలు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఇస్తున్న భారీ డిస్కౌంట్ల నియంత్రణ. కొన్ని సంస్థలు 50% వరకు డిస్కౌంట్లు ప్రకటిస్తుండటంతో చిన్న మధ్య తరహా రిటైల్ మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని వాపోతున్నారు. ఈ నైతిక పోటీ వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధి ప్రమాదంలో పడిందని ఆర్గనైజేషన్ ఆరోపిస్తోంది. ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని, ఆన్లైన్ ఫార్మసీలపై స్పష్టమైన నియంత్రణ విధానాలు తీసుకురావాలని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ డిమాండ్ చేస్తోంది. మే 20వ తారీఖున ఆల్ ఇండియాలో జాతీయ స్థాయిలో మెడికల్ షాప్ బంద్ నిర్వహించబోతున్నాం. కోవిడ్ సమయంలో ఇచ్చిన అత్యవసర పరిస్థితుల దృష్ట్యా జీవోలు ఆన్లైన్ లో పంపించే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ జీవోలు ఇష్యూ చేసింది. 817E అని 220E అని. వీటి వల్ల డీప్ డిస్కౌంట్స్ ఎక్కువైపోయి స్పోరియస్ డ్రగ్స్ మార్కెట్ లో విచ్చలవిడిగా అందుబాటులో వస్తున్నాయి. వీటి ప్రభావం మెడికల్ షాప్ల వల్ల నైతికత మీద దెబ్బపడుతుంది, మా జీవనోపాధి పోతుంది. అధిక డిస్కౌంట్లు ఇస్తూ ఆ స్పోరియస్ డ్రగ్స్ పంపిస్తూ ఆన్లైన్ లో తనిఖీలకు ఆస్కారం లేకుండా ఉంది. ఇప్పటికే కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ జీవో అనేది తుదిరూపు దాల్చలేదు, అయినా కూడా సాకు పెట్టుకొని ఆన్లైన్ ఫార్మసీలు నడిపిస్తున్నారు. దీనికి ఆన్లైన్ ఫార్మసీకి వ్యతిరేకంగా మేము ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రజలకి ఏదైతే ఆన్లైన్ లో యాంటీబయాటిక్స్ కానీ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ ఈజీగా అందుబాటులో వస్తున్నాయి, దీనివల్ల ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుంది, మా షాప్ల వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. దీని దుష్పరిణామాలు మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ మీద చాలా సీరియస్ గా ఉక్కుపాదం మోపి అంచివేస్తున్నారు. కాబట్టి దానికి సహకారంగా మా మెడికల్ షాప్ అసోసియేషన్ తెలంగాణలో ఆరోగ్య తెలంగాణ సాధించే దిశగా మేము ఈ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ ఈ యాంటీబయాటిక్స్ కానీ విచ్చలవిడిగా అందుబాటు లేకుండా ప్రభుత్వానికి సహకరిస్తూ ఆల్ ఇండియా లెవెల్లో ఇచ్చిన బంద్ పిలుపు. రైట్, ఈ రోజైతే దేశవ్యాప్తంగా ఈ మెడికల్ షాపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బంద్ పాటిస్తున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఈ విధంగా డెసిషన్ తీసుకుంది. ఆన్లైన్ అమ్మకాలు ఆపేయాలని చెప్పి వీళ్ళు అంటున్నారు. మరి దీనికి ఈ సడన్ డెసిషన్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటో మనకు వివరించడానికి మన ప్రతినిధి కీర్తి ఉన్నారు. కీర్తి, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎస్ మాధవి, మనం చూసుకుంటే గనక ఈ రోజున ఆల్ ఇండియా వైడ్ గా 12 లక్షలకు పైగా మెడికల్ షాపులు అయితే కూడా బంద్ను ప్రకటించాయి. అండ్ మనకి ఈ బంద్ విషయం అయితే వాళ్ళు ముందుగానే ఇన్ఫార్మ్ చేయడం కూడా జరిగింది. మనం కనుక దీనికి వాళ్ళు ముఖ్యంగా చెప్తున్న కారణాలు ఏంటంటే కూడా ఆన్లైన్ లో మందుల అమ్మకం అనేది నిలిపివేయాలి. ఎందుకంటే ఎటువంటి ప్రిస్క్రిప్షన్ అంటే ప్రాపర్ గా ప్రిస్క్రిప్షన్ వెరిఫికేషన్ లేకుండా కూడా వాళ్ళు మందుల్ని ఆన్లైన్ లో సేల్ చేయడం వలన
ప్రజల ప్రాణాలకి హాని కలుగుతుంది, ఇలా ఆన్లైన్ డెలివరీలు అన్నవి కరెక్ట్ కాదని చెప్పేసి ఆల్ ఇండియా డ్రగ్స్ అండ్ కెమిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళైతే కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అండ్ అదే విధంగా మనం ఇక్కడ చూసుకుంటే కనుక కొన్ని ఫార్మా కంపెనీలు కానీ కొన్ని ఆన్లైన్ యాప్లు కూడా మనకేంటంటే 50% మించి కూడా మనకి ఒక మందుల మీద కూడా డిస్కౌంట్లు ఇవ్వటం వల్ల ఏంటంటే చిన్న చిన్న ఫార్మసిస్ట్ కానీ మెడికల్ షాపులు ఓనర్లు కానీ నష్టపోయే ప్రమాదం ఎక్కువ ఉంది అని చెప్పేసి, సో ఇటువంటి విధానాన్ని అయితే ఆపాలి. నార్మల్ గా ఇది వరకు ఏ విధంగా అయితే మెడికల్ షాపులు అయితే రన్ అవుతున్నాయో అదే విధంగా మెడికల్ షాపులు రన్ అవ్వాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం, ప్రభుత్వం సరిగ్గా స్పందించాలని చెప్పి అయితే కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక తెలంగాణ గవర్నమెంట్ అయితే ఎప్పుడైతే బంద్ ఇక్కడ ఫార్మసిస్టులు అండ్ డ్రగిస్టులు ఎప్పుడైతే బంద్ ను ప్రకటించారో ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడకూడదని చెప్పి మనకి తెలంగాణలోని పటిష్టమైన ఏర్పాట్లు అయితే చేయడం కూడా జరిగింది. అండ్ అదే విధంగా 24 hours కూడా సర్వీస్ మనకి అవైలబుల్ ఉండేలాగా, అండ్ అదే విధంగా చూసుకుంటే మనకి దవాఖానాల్లోని అక్కడ కూడా మెడిసిన్స్ అన్నవి అవైలబుల్ ఉండేలాగా కూడా అయితే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ముందుగానే ఏర్పాట్లను చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ రోజు వాళ్ళు చేసే ఈ బంద్ వల్ల ఈ ఆన్లైన్ యాప్లలోని మనకి 50% డిస్కౌంట్లు కానీ అండ్ అదే విధంగా వెరిఫికేషన్ లేని ప్రిస్క్రిప్షన్స్ కానీ ఇలా సేల్ చేయడం అనేది ఆగుతుందా లేదా అన్నది అయితే మనం చూడాల్సింది. మరి ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారంటే ఆన్లైన్ అమ్మకాలు అనేవి వృద్ధ మహిళలకు కానీ లేకపోతే ఒంటరి మహిళలు లేకపోతే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత యూస్ఫుల్ గా ఉంటుంది కదా, సో దీని గురించి ఏమంటున్నారు? ఎస్ మాధవి, మనం చూసుకుంటే కనుక ఇది యాక్చువల్ గా ఈ ఆన్లైన్ సర్వీసెస్ అన్నది మనకి స్టార్ట్ చేసిందే కూడా ఎవరైతే నిస్సహాయాలు ఉంటారో, అంటే మనకి దూరంగా వెళ్ళి మెడికల్ షాప్ లో, ఎందుకంటే మనం చూసుకుంటే కొన్ని ప్రదేశాల్లో మనకి మెడికల్ షాప్ లో అవైలబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ ఆన్లైన్ సర్వీసెస్ అన్నవి చాలా ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్లే కాకుండా అందరూ కూడా ఈ ఆన్లైన్ సర్వీసెస్ ని తీసుకోవటం వలన కొన్ని సార్లు ఇది రాంగ్ గా కూడా యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి వెరిఫికేషన్ లేని మెడిసిన్స్ ని ఆన్లైన్ లోని ప్రొవైడ్ చేయడం, ప్రిస్క్రిప్షన్ సరిగ్గా చెక్ చేయకుండా ఇవ్వటం అన్నది ప్రమాదకరం. కాబట్టి సో ఆన్లైన్ సర్వీసెస్ విషయంలో కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి దాన్ని నియంత్రించాలని వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కీర్తి. కాళేశ్వరం పుణ్యక్షేత్రం సరస్వతి అంత్య పుష్కరాలకు సిద్ధమైంది. రేపటి నుంచి జూన్ 1 వరకు ఈ పుష్కరాలు జరగనున్నాయి. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతి నదుల త్రివేణి సంగమమైన కాళేశ్వరంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారని అంచనా. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తుల రాకపోకల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ప్రత్యేకంగా 3,360 బస్ సర్వీసులను నడపనున్నట్లుగా ప్రకటించింది. రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ సుమారు 2,500 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ పుష్కరాల ప్రాముఖ్యత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను, తెలంగాణ మంత్రులను అధికారికంగా ఆహ్వానించారు. కాళేశ్వరం పుణ్యక్షేత్రం సరస్వతి అంత్య పుష్కరాలకు సిద్ధమైంది. రేపటి నుంచి జూన్ 1 వరకు ఈ పుష్కరాలు జరగనున్నాయి. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతి నదుల త్రివేణి సంగమమైన కాళేశ్వరంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారని అంచనా. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తుల రాకపోకల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ప్రత్యేకంగా
3,360 బస్ సర్వీసులను నడపనున్నట్లుగా ప్రకటించింది. రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ సుమారు 2,500 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ పుష్కరాల ప్రాముఖ్యత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, గవర్నర్ శివప్రతాప్ శుక్లాను, ఇక తెలంగాణ మంత్రులను కూడా అధికారికంగా ఆహ్వానించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కీర్తి, చెప్పండి మీ దగ్గర. తేజశ్రీ, చెప్పండి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ మాధవి, ఈ యొక్క ప్రత్యేకమైన ఈ కాళేశ్వరం త్రివేణి సంగమం గురించి రేపటి నుంచి ఈ తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం త్రివేణి సంగమంలో రేపటి నుంచి జూన్ 1వ తారీఖు వరకు ఈ 12 రోజులు కూడా ఈ పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి అని చెప్పి మంత్రివర్గం నుంచి కానీ అలాగే అధికారుల నుంచి కూడా స్పష్టత అయితే వచ్చింది. ఈ 12 రోజులు కూడా అత్యధికంగా రోజుకొక హోమం జరిగే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఈ పూజలకు సంబంధించి ఏమేమి చేయాలి అలాగే వాటి గురించి మాట్లాడడం జరిగింది. దానితో పాటుగా ఈ వేడుకలకు సుమారు ఒక 30 నుంచి 40 లక్షల వరకు కూడా భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక అంచనా అయితే వేసింది. ఇంతమంది వస్తారు అని చెప్పి వీటి కోసం కొంతవరకు ఖర్చు అయితే ఎక్కువగానే జరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే 12 రోజుల తర్వాత కూడా ఏమేమి చేయాలి హోమాలకి, అదే విధంగా ప్రభుత్వం ఏమేమి రవాణాకి సంబంధించి కానీ మౌలిక వసతులకు సంబంధించి కూడా తగిన ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఆర్టీసీకి సంబంధించి భక్తులకి రద్దీ లేకుండా 3,360 ప్రత్యేక బస్సులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఉమ్మడి వరంగల్ నుంచి కానీ లేదా ఆ చుట్టూ పరిసర ప్రాంతాల నుంచి ఏవైతే భక్తులు వస్తారో అక్కడి నుంచి ఆ డిపోల నుంచి కూడా ప్రత్యేక సర్వీసులు అయితే ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఘాట్ల దగ్గర కూడా వసతులకి ఎటువంటి లోట్లు లేకున్నట్లుగా వారు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అదే విధంగా భద్రత లోపాలు కానీ ట్రాఫిక్ సమస్యలు లేకున్నట్లుగా కూడా కొంతవరకు వారు చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వాటితో పాటు సీసీ కెమెరా అలాగే కంట్రోల్ రూమ్ల ఏర్పాట్లు కూడా అధికారులు 3 షిఫ్ట్ల వారీగా కూడా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. వీటితో పాటు గవర్నర్ గారు అదే విధంగా మంత్రి కొండా సురేఖ గారు కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ తేజశ్రీ.